49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని గారు బిజీ ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ ఎమ్మెల్యేగా చాలా కార్యక్రమాలు ఆవిడ చేయాల్సి ఉంది, గుళ్ళలో కళ్యాణాలు అవి జరిపించాల్సి ఉన్నారు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయారు. మీతో కంటిన్యూ చేస్తాను. సో ఎలా అనిపిస్తుంది? ఒక కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకురాలుగా ఉన్నారు, పాలకుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. మొత్తం అంటే ఓవరాల్గా నియోజకవర్గంలో ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అంటే ఎమ్మెల్యే గారు కాన్సన్ట్రేషన్ ఆన్ డెవలప్మెంట్ అంతా తనే చూసుకుంటుంది. సో నేనేమో పార్టీ పరంగా ఏదున్నా కానీ నేను చూసుకుంటున్నా. సో ఇద్దరం తిరుగుతాం. అంటే కాన్స్టెన్సీ మొత్తం ఆల్మోస్ట్ 90% ఇక్కడే ఉంటున్నాం. ఓకే, పాలకుర్తిలో. సో ఒక 10% హైదరాబాద్కి వెళ్తాం. సో తను లేకపోయినా తను అధికారులతోటి కలవటము, నిధులు తీసుకురావటము ఇవన్నీ ఉన్నా కానీ హైదరాబాద్లో మినిస్టర్లు కలవాలన్నా, సీఎం గారిని కలవాలన్నా తను కలిసినా కానీ నేను పాలకుర్తిని కనిపెట్టుకొని పాలకుర్తిలోనే తిరుగుతున్నాము. సో పథకాలు కూడా అందరికీ చేరుతున్నాయి. మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలు అంటే ఇప్పుడు హౌసింగ్ కానీ, హౌసింగ్ కూడా ఇప్పుడు ఈచ్ మండలికి ఒక పైలట్ ప్రోగ్రామ్గా చేశారు, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క విలేజ్కి. సో పైలట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరిగినాయి. యాక్చువల్లీ మొన్ననే 31st లోపల ముగ్గు పోసుకోవాలని ఇళ్ళకి ముగ్గు పోసుకున్నారు. సో చాలా బాగా జరుగుతున్నాయి. అంటే పథకాలు కూడా మీరు అందరూ చూసే ఉంటారు. పథకాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేసిందంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు మహిళలందరికీ ఫ్రీ బస్సు ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ లేనప్పుడు ఎక్కడికైనా బస్ ఎక్కి వెళ్ళాలంటే చాలామంది మహిళలు ఏదో పుట్టింటి దగ్గర నుంచి అన్న తెచ్చుకోవాలి, డబ్బులు మా హస్బెండ్ అన్న అడుక్కోవాలి. సో ఇప్పుడు ఆ బాధ ఏమీ లేకుండా వాళ్ళు గుడికి పోవాలన్నా ఫ్రీగా వస్తున్నారు. ఇప్పుడు ఏ గుళ్ళైనా చూడండి మహిళలతో అసలు నిండిపోతుంది. గుళ్ళకి పోవాలన్నా ఎక్కడికైనా మహిళలు ఉంటున్నారు. ఎక్కడన్నా దవాఖానకి వెళ్ళి చూపించుకోవాలన్నా ఫ్రీ బస్సు. మళ్ళీ వెళ్ళి చుట్టాల ఇంటికి పిల్లల్ని చూసుకోవాలన్నా కాలేజెస్లో ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఎస్పెషలీ ఇలాంటి అంటే రూరల్ ప్లేసుల్లో పిల్లలందరూ హాస్టల్లో ఉంటారు. సో పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి కూడా వాళ్ళకి కన్వీనియంట్ ఉంది. యాక్చువల్గా మెయిన్ థింగ్ ఇస్ అంటే ఇప్పుడు డబ్బు అంటే ఇప్పుడు బస్ ఛార్జెస్ లేవు కదా. సో వాళ్ళకి కన్వీనియంట్గా అంతకుముందు బస్ ఛార్జెస్ పెట్టుకునేటప్పుడు నెలకు ఒకసారి వెళ్ళే మదరు ఇప్పుడు వెరీ క్వైట్ ఆఫన్గా వెళ్తున్నారు పిల్లల్ని చూసుకొచ్చుకోవడానికి. సో అదేవిధంగా ఇప్పుడు పిల్లలు అంటే ఎప్పుడు పంపించారు కదా హాస్టల్లో ఉన్న పిల్లల్ని. సో అదనేది చాలా కన్వీనియంట్గా ఉంది. మహిళలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మళ్ళీ ఇంకొకటి గ్యాస్ సిలిండర్ కూడా 500కే దొరుకుతున్నారు. సో అంతకుముందు అంతా ఇప్పుడు తండం ఇక్కడ మా దగ్గర తండలు ఎక్కువ, తండల్లో అంతా కట్టెపోయలు అవన్నీ పెట్టుకొని పొగతోటి బాగా బాధపడేవాళ్ళు మహిళలు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కే వస్తుంది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా ఎక్కడన్నా అంతకుముందు ఆరోగ్యశ్రీ పెట్టిందే మన కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు మన వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్. సో ఇప్పుడు అది 5 లక్షలది 10 లక్షలు చేశారు కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. సో మరి అప్పుడు ఆరోగ్యశ్రీ లేనప్పుడు చూపించుకోవడానికి మహిళలు భయపడేవాళ్ళు. అంటే నేను వెళ్తే ఎట్లా డబ్బులు అవుతాయో అనేది, ఎస్పెషలీ అంటే రూరల్ ప్లేసెస్లో. సో ఇప్పుడు ఆ భయం లేకుండా ధైర్యంగా వెళ్ళి చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యశ్రీలో వాళ్ళకి 10 లక్షలు వస్తున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎన్నో కోట్లు ప్రతి ఒక్క నియోజకవర్గం, ఇప్పుడు మా నియోజకవర్గమే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎన్నో కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నిన్న కూడా ఎన్నో లక్షలు అన్ని మండలాల్లో. మరి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ. మరి చాలామంది గీజర్లు పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు, అంటే స్పెషలీ మా రూరల్ ప్లేసెస్లో. ఇప్పుడు గీజర్లు ప్రతి ఇంటికి గీజర్లు ఉంటుంది. మీ అందరికీ తెలుసు యాక్చువల్లీగా 200 కరెంటు ఫ్రీగా లేనప్పుడు గీజర్లు లేక ఆ కరెంటు అది రాడ్స్ ఉంటాయి కదా, రాడ్స్ వేసినప్పుడు చాలామంది షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎగ్జాంపుల్సే కాదు, దట్ ఈస్ అ రియాలిటీ యాక్చువల్గా జరిగింది. చాలామంది నీళ్ళు ఆ రాడ్లు వేసుకొని వేడి చేసుకున్నప్పుడు, చలికాలం అంటే కట్టిపోయిలు ఎలగో కదా, సో ఎలగనప్పుడు వాళ్ళు అదే పని చేసేవాళ్ళు. చేసినప్పుడు చాలామంది షాక్ తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు కరెంట్ షాక్ తోటి. సో అది ఇబ్బంది లేకుండా ఉంది మహిళలకి. మరి అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ కూడా అప్ టు 2 lakhs వరకు రుణమాఫీ చాలామందికి అయింది. సో ఇంకా కొంతమందికి అబౌవ్ 2 lakhs ఉన్న వాళ్ళకి అవ్వలేదు. సో అది సీఎం గారు కూడా చెప్పారు తొందరలోనే అవుతుందని. సో ఇవన్నీ కూడా మంచి మంచి స్కీమ్స్. సో ఇప్పుడు అంతకుముందు మన రైస్ ప్యాడీస్ ఎక్కువ వేసేవాళ్ళు కదా, ఎస్పెషలీ మా నియోజకవర్గంలో.
మా నియోజకవర్గం మీకు తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు అలాంటిది ఒరి అనేది చాలామంది వేసుకుంటున్నారు. మరి ఇప్పుడు మనకి సన్నబియ్యానికి కూడా 500 బోనస్ ఇస్తున్నారు కింటాకి. మరి ఆ బోనస్లు కూడా మా నియోజకవర్గంలోనే చాలామంది లక్షల బోనస్ ఫీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంత బెనిఫిట్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అదే కాకుండా మా కోడలైనటువంటి ఎమ్మెల్యే యశస్విని కూడా పథకాలను తీసుకురావటం, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటం, మళ్ళీ అదేవిధంగా డెవలప్మెంట్కి నిధులు తీసుకొచ్చుకోవటం. సో నిధులు లేకున్నా కానీ మన అంటే ఏ మినిస్టర్లు అయితే ఆ మినిస్టర్కి, ఇరిగేషన్ మినిస్టర్ గారు కావచ్చు, లేకపోతే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడిగినట్టున్నారు కదా సభలోనే, మన నియోజకవర్గానికి ఎన్ని కోట్లు కావాలి అని. సో మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చింది. సో తన డెవలప్ మీద వెరీ ఫోకస్డ్. అండ్ తప్పకుండా ఈ 4 ఏళ్లలో షీ విల్ మేక్ ఎ డిఫరెన్స్ అని నాకు బాగా నమ్మకం ఉంది.